బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ ఐ వాంట్ షో యూ వన్ క్లిప్ అనమాట. ఐ డ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఏది శ్రీకాంత్ నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గాడి అనే ఫీలింగ్ ఆయనే ఎందుకు బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెలాన్స్కి తీసుకొచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. నువ్వు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒక్కసారి రా అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేము ఇద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో. ప్రొడ్యూసర్ చెప్పిండు గుర్తుపెట్టుకో. నేను కూడా చూసిన ఫేస్బుక్లోనే ఇక్కడ. తను ఏ నాలెడ్జ్తో చెప్పారో అంటే అప్పుడు ఎంత అవగాహన ఉండి చెప్పారో, మీ గురించి ఏం తెలిసి చెప్పారో తెలియదు కానీ గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అదే నిజమైంది. సందీప్ రెడ్డి వంగ ఈజ్ అ బ్రాండ్. మొత్తం నేషన్ ఈవెన్ బయట కంట్రీస్ కూడా మీకోసం, మీ ఇంటర్వ్యూస్ కోసం, మీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇట్ హ్యాపెండ్. ఐమ్ సో గ్లాడ్, వెరీ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. హ్యాపీ ఇస్ అ స్మాల్ వర్డ్, బట్ నేను అప్పుడు భయపడ్డా, శ్రీకాంత్ ఎందుకు ఇట్లా అంటున్నాను మరి, ఇప్పుడు చేసింది లేదు ఏం లేదు, నువ్వేంది అట్లా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఐ రిమెంబర్ దట్ డే, దట్ వాజ్ ఆఫ్టర్నూన్. ఈజ్ ఇన్ టచ్ విత్ యు నౌ? యా హిస్ డిఓపి కదా. Yeah. Okay.